వారిని ఎప్పుడు పిలిచారో నాకస్సలు తెలియదు. అతనిని ఎందుకు కొట్టారో మాకు అస్సలు తెలియదు. సో ఫ్రెండ్స్, ఇలా అస్సలు తెలియదు అనే స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ కన్వర్జేషన్‌లో ఆర్ స్పీకింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే హావ్ నో ఐడియా ఆర్ హాస్ నో ఐడియా అనే ఈ ఫ్రేజ్‌తో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్‌నైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్‌లోకెళ్ళేసి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, నంబర్ 1 ఎగ్జాంపుల్ హియర్. అతనిని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు అస్సలు తెలీదు. అతనిని ఎందుకు అరెస్ట్ చేశారో నాకు అస్సలు తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్‌లో మనకు 2 సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటా 2 సిట్యుయేషన్స్ అంటే, ఇఫ్ యూ నోటీస్ క్లియర్‌లీ హియర్, అతనిని ఎందుకు అరెస్ట్ చేశారో అనేది ఒక సిట్యుయేషన్. నాకు అస్సలు తెలీదు అనేది సెకండ్ సిట్యుయేషన్. మరి ఇంగ్లీష్‌లో మనం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిట్యుయేషన్ అయితే బిగినింగ్ ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నాకు అస్సలు తెలియదు. ఐ హావ్ నో ఐడియా. ఐ హావ్ నో ఐడియా అంటే నాకు అస్సలు తెలియదు. ఏం తెలియదు? అతనిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఐ హావ్ నో ఐడియా వై హి వాస్ అరెస్టెడ్. ఐ హావ్ నో ఐడియా వై హి వాస్ అరెస్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ అతనిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే దానిని నేను పాసివ్ వాయిస్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయడం జరిగింది. బికాజ్ ఇక్కడ ఎవరు అరెస్ట్ చేశారో ఆ సబ్జెక్ట్ మనకు తెలుసు కాబట్టి, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం పాసివ్ వాయిస్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఐ హావ్ నో ఐడియా వై హి వాస్ అరెస్టెడ్. సెకండ్ ఎగ్జాంపుల్. ఆ రోడ్డుని ఎందుకు మూసివేశారో మాకు అస్సలు తెలీదు. ఆ రోడ్డుని ఎందుకు మూసివేశారో మాకస్సలు తెలీదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆ రోడ్డుని ఎందుకు మూసివేశారు అనేది ఒక సిట్యుయేషన్. మాకు అస్సలు తెలియదు అనేది సెకండ్ సిట్యుయేషన్. అండ్ అగైన్ వి నీడ్ టు ఎక్స్‌ప్రెస్ ద సెకండ్ సిట్యుయేషన్ ఇన్ ద బిగినింగ్. మాకు అస్సలు తెలీదు. వి హావ్ నో ఐడియా. వి హావ్ నో ఐడియా ఏమని? ఆ రోడ్డుని ఎందుకు మూసివేశారు? వి హావ్ నో ఐడియా వై ద రోడ్ వాస్ క్లోజ్డ్. వై ద రోడ్ వాస్ క్లోజ్డ్ అంటే ఆ రోడ్డుని ఎందుకు మూసివేశారో మాకు అస్సలు తెలీదు. వి హావ్ నో ఐడియా వై ద రోడ్ వాస్ బ్లాక్డ్ ఆర్ క్లోజ్డ్. థర్డ్ ఎగ్జాంపుల్. ఆ మీటింగ్‌ని ఎప్పుడు నిర్వహించారో అతనికి అస్సలు తెలీదు. ఆ మీటింగ్‌ని ఎప్పుడు నిర్వహించారో అతనికి అస్సలు తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్‌లో కూడా ఆ మీటింగ్‌ని ఎప్పుడు నిర్వహించారో అనేది ఒక సిట్యుయేషన్. అతనికి అస్సలు తెలీదు అనేది సెకండ్ సిట్యుయేషన్. అతనికి అస్సలు తెలీదు. హి హాస్ నో ఐడియా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఐ హావ్ నో ఐడియా యూజ్ చేసాం. అండ్ మాకు వి అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి వి హావ్ నో ఐడియా యూజ్ చేసాం. అండ్ వేరేస్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏమన్నా వస్తే లైక్ హి, షీ, ఇట్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మనం హ్యాస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. హి హ్యాస్ నో ఐడియా అంటే అతనికి అస్సలు తెలియదు. ఏం తెలియదు? ఆ మీటింగ్‌ని ఎప్పుడు నిర్వహించారు? హి హాస్ నో ఐడియా వెన్ ద మీటింగ్ వాస్ హెల్డ్ ఆర్ వెన్ ద మీటింగ్ వాస్ కండక్టెడ్ అంటే ఆ మీటింగ్‌ని ఎప్పుడు నిర్వహించారో అతనికి అస్సలు తెలియదు. ఫోర్త్ ఎగ్జాంపుల్. సమస్యలన్నింటినీ ఎలా పరిష్కరించారో వారికి అస్సలు తెలీదు. సమస్యలన్నిటిని ఎలా పరిష్కరించారో వారికి అస్సలు తెలీదు. సో ఫ్రెండ్స్, ఈ ఫోర్త్ ఎగ్జాంపుల్‌లో కూడా సమస్యలన్నిటిని ఎలా పరిష్కరించారో ఫస్ట్ సిట్యుయేషన్, వారికి అస్సలు తెలీదు సెకండ్ సిట్యుయేషన్. దే హావ్ నో ఐడియా. దే హావ్ నో ఐడియా హౌ ఆల్ ద ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్. హౌ ఆల్ ద ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్ ఆర్ రిసాల్వ్డ్ అంటే సమస్యలన్నిటిని ఎలా పరిష్కరించారో వారికి అస్సలు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం హ్యావ్ నో ఐడియా, హ్యాస్ నో ఐడియా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్, ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్ని మీకు ఎక్సర్సైజ్ పర్పస్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఈస్ ఆ విగ్రహాన్ని ఎప్పుడు కూల్చివేశారో గ్రామస్తులకి అస్సలు తెలియదు. ఆ విగ్రహాన్ని ఎప్పుడు కూల్చివేశారో గ్రామస్తులకు అస్సలు తెలీదు. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.